ఇంగ్లాండ్ టు భారత్ 1,00,000 కిలోల గోల్డ్ తరలింపు. ఆ వివరాలేంటో చూద్దాం. ఇంగ్లాండ్ నుంచి భారత్కు తాజాగా దాదాపు 100 టన్నులు అంటే 1,00,000 కిలోల బంగారం తరలించబడింది. ఈ స్థాయిలో బంగారాన్ని ఇంగ్లాండ్ నుంచి భారత్కు తరలించడం ఆషామాషి వ్యవహారం కాదనే సంగతి తెలిసిందే. దీంతో ఈ రవాణా కార్యక్రమం కోసం కొన్ని నెలలుగా కసరత్తులు చేశారు. ఆఖరికి తాజాగా ఆ 1,00,000 కిలోల బంగారం భారత్కు సేఫ్గా చేర్చబడింది. అవును, ఇంగ్లాండ్ నుంచి భారత్కు భారీ ఎత్తున బంగారం నిల్వలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరలించింది. సుమారు 100 టన్నులు అంటే 1,00,000 కిలోల పసిడిని దేశీయ ఖజానాలో చేర్చింది. దీంతో 1991 తర్వాత ఈ స్థాయిలో బంగారాన్ని తరలించడం ఇదే తొలిసారని చెబుతున్నారు. కాగా అప్పట్లో ఆర్థిక సంక్షోభం కారణంగా పెద్ద ఎత్తున పసిడి నిల్వలను భారత్ తనఖా పెట్టాల్సి వచ్చింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల కేంద్ర బ్యాంకులు ఇంగ్లాండ్లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో తమ బంగారాన్ని నిల్వ చేస్తుంటాయి. ఇదే క్రమంలో భారత్ కూడా అక్కడే పెద్ద ఎత్తున బంగారాన్ని నిల్వ చేస్తూ ఉంటుంది. 2022 మార్చి ముగిసే నాటికి ఆర్బీఐ వద్ద 822.1 టన్నుల బంగారం ఉండగా దీంట్లో 413.8 టన్నులు ఇతర దేశాల్లో నిల్వ చేసి ఉంచింది. ఇటీవల కొన్నేళ్లుగా వరుసగా పసిడిని కొనుగోలు చేస్తూ వచ్చిన బ్యాంకు గత ఏడాది 27.5 టన్నుల పసిడిని కొత్తగా నిల్వలో చేర్చింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కొనుగోళ్ల జోరు మరింత పెంచింది. ఇందులో భాగంగానే 2023 మొత్తం కంటే 1.5 రెట్లు అధిక బంగారం ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వ్యవధిలోనే కొనుగోలు చేసింది. ఇలా ఇంగ్లాండ్ నుంచి తాజాగా తరలించబడ్డ బంగారాన్ని దేశీయంగా ముంబై మింట్ రోడ్డు సహా నాగపూర్లోని పాత కార్యాలయాల్లో ఆర్బీఐ నిల్వ చేస్తుంటుంది. ఇక ఈ బంగారాన్ని భారత్కు తీసుకొచ్చేందుకు తోలుత ఆర్థిక శాఖ నుంచి ఆర్బీఐ కస్టమ్ సుంకం మినహాయింపు తీసుకుంది. అయితే సాధారణంగా అన్ని దిగుమతులపై వర్తించే ఐజీఎస్టీ మాత్రం తప్పలేదు. ఇంత భారీ స్థాయిలో బంగారాన్ని భారత్కు తరలించేందుకు ఆర్బీఐ అధికారులు ప్రత్యేక విమానాన్ని ఉపయోగించారు. దీనికోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏది ఏమైనా తాజా తరలింపుతో ఆర్బీఐ నిర్వహణ వ్యయాలు స్వల్ప స్థాయిలో తగ్గుతాయి. కారణం ఇప్పటి వరకు బంగారాన్ని నిల్వ చేసినందుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కు చెల్లించిన రుసుము ఇకపై చెల్లించక్కర్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.